హాయ్. మనం చూస్తుంటే ఆంధ్ర ప్రభుత్వం కూడా మేలుకుందని అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అగోరు పైన కోప్పడ్డారు. విన్నారా మీరు? చూశాను, నేను వీడియో చూశాను. వాడి ఆగడాలు ఎక్కువైపోయినాయి, ఎట్లయినా పట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ ప్రెజర్ కూడా ఆయన మీద పడుతుంది. ఆల్రెడీ తెలంగాణ పోలీసులు ఇక్కడి నుంచి అక్కడ కేదార్నాథ్కి వెళ్ళారంట, కానీ మీకు వాడు దొరకలేదు కదా. ఆ కేదార్నాథ్ అని చెప్పారు, కానీ వాడు ఎంత అది చెప్తున్నా, మొన్ననే మీకు చెప్పాను. కేదార్నాథ్లో మేము ఉంటాము, మేము అక్కడే ఉంటామని నివసిస్తామని చెప్పేసి ఒక మెసేజ్ లైవ్లో ఇచ్చాడు. కానీ కేదార్నాథ్లో ఎందుకుంటాడు? ప్లేస్ మారుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారని వాళ్ళిద్దరికి ముందే తెలుసు. వాళ్ళు అక్కడ ఉండరు, వేరే చోటు మార్చేశారు. వాళ్ళు వేరే దగ్గర ఉండి ఆ కారు కానీ ఎక్కడన్నా దాచిపెట్టి వీళ్ళు ఎక్కడన్నా తల దాచుకోవడం జరుగుతుంది అనమాట. ఎన్నో రోజులు దాక్కోరు వాళ్ళు. ఖచ్చితంగా 100% అరెస్ట్ చేసి మనకి తెలంగాణకు తీసుకొని వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెజర్ ఎక్కువైతుంది. ఎట్లయినా వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇక్కడితో పులి స్టాప్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వేడి మీద ఉన్నారమ్మా. పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం మనకి ఎంతో ఆనందం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అటువైపు రాష్ట్రాల వాళ్ళు, ఇటువైపు 2 రాష్ట్రాల వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా ఒక్కడు, అవునా, నవంబర్ 2వ తేదీ వరకు వాడు ఒక్కడే. మళ్ళీ ఈ మధ్యన ఈ రాధిక అనే ఆమె, ఈ వర్షిణి అనే వీళ్ళు వస్తున్నారు. ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడో వాడు అని చెప్పేసి అదొక భయము. ఇంకోటి ఏంటంటే నిజమైన అఘోరులు, వాళ్ళ పేరు పోగొడుతున్నాడు. మంచి మేధావులు, మంచి ఋషులు ఎక్కడెక్కడో హిమాలయాల్లో తపస్సు చేసి వాళ్ళంతా అక్కడ మంచి అది శివుడి కోసము మనకి 12 జ్యోతిర్లింగాలు తిరిగి అక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి మన ఇప్పుడు శివరాత్రికి కానీ కార్తీక మాసం కానీ వాళ్ళు వస్తారు. వాళ్ళ కాళ్ళు మొక్కితే ఎంతో అదృష్టం అనుకుంటాము. అలాంటి వాళ్ళకి ఈ యదవ శ్రీనివాస్ గారు మొత్తం పరువు తీస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఒక్క వీడియోలో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళిద్దరిని పట్టుకొని వచ్చి వాడికి మాత్రం శిక్ష మామూలుగా వేయకండి అంటున్నా. అంటే వర్షిణి మాటలు మనం వింటున్నట్టయితే ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో మాకు మర్యాద లేకపోయినా నార్త్ ఇండియాలో మాత్రం అఘోరిని బాగా ఆదరిస్తున్నారు అండ్ ప్రేమిస్తున్నారు. ఇక్కడ మాకు మర్యాద బాగా ఎక్కువ ఉంది అని చెప్పాను అంది. అవును, వాడు ఒకసారి మొన్న కుంభమేళకు కూడా వెళ్ళినట్టు విన్నాం మనం. వెళ్ళాడు. అయితే వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏంటంటే అందరూ పాపము అంతమంది అఘోరులు, లక్షల్లో కోట్ల అంత చాలా మంది జనాలు వచ్చారు. అక్కడ అఘోరులు కూడా వచ్చారు. వీడు కూడా మహాభక్తుడు అనుకున్నారు. కానీ వాళ్ళకి మన సైడ్ తెలుగు వాళ్ళకి మనకు తెలుస్తుంది వీడు ఇలాంటి వాడని అంత తొందరగా అటువైపు తెలీదు. కానీ ఇప్పుడు వాళ్ళు న్యూస్లో కూడా కొంచెం అటు పోతుంది, మొత్తం పోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నిజమైన వాళ్ళు అని చెప్పేసి ఈ వర్షిణి అంటుంది. దాని మాటలు ఎవరు నమ్మకండి అంటున్నా నేను. ఎందుకంటే అది ఒక దరిద్రమైన పనికిమాలింది. అది ఇంకోటి, అది డబ్బు కోసం, ఎంజాయ్ కోసం, అది ఫేమస్ అవ్వడం కోసమే, ఈ 3 పాయింట్స్ కోసమే అది వాడి వెనకాల తిరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మన తెలుగు రాష్ట్రంలో ఉంటే దొరికిపోతాం. నార్త్ ఇండియాలో నీకు ఎట్లాగో ఫేమ్ ఉంది కాబట్టి అక్కడ ఉండడమే సేఫ్ అని అక్కడక్కడే తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళు ఎట్లా పోతారు, ఇలాంటి వాడు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడిని పట్టుకుంటే మాత్రము ఎవ్వరు అక్కడ పోలీసులు ఏం వదిలిపెట్టరు. పట్టుకుంటే మీడియా వాళ్ళ కాల్చేతులు నేను పూజలు చేసి నా శక్తులన్నీ ఉపయోగించి మీడియా వాళ్ళందరివి కాల్చేతులు పడిపోయేలా చేస్తానని ప్రతి దాంట్లో అంటున్నాడు వాడు, దొంగనా కొడుకు. కానీ వాడికి అంత సీన్ లేదు. మీడియా పేరు వస్తే మీరు ఎవరైతే నా మీద కేసులు పెడతారో ఆ కేసులు మీ మీదకి వస్తుంది, మీకే పాపం తగిలితే మేము ఇద్దరం చచ్చిపోతాము అని అంటున్నాం. అయితే అది విషయం సరే ఆ విషయం పక్కన పెట్టండి. ముందు పెట్రోల్ పోసుకొని తగలబెడతామంటే శ్రమ తగ్గించినట్టు వాళ్ళు ముందు ఆ పని చేయండి. సామని చెప్పండి అందరికి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి శ్రమ తగ్గుద్ది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఎక్కడ, కేదార్నాథ్ ఎక్కడ, వాళ్ళు అక్కడ దొరకకుంటే మళ్ళీ వేరే రాష్ట్రమే, వేరే చోటుకి వెళ్ళాలి వాళ్ళు. పాపం వాళ్ళు రాత్రి పగలు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. అలాంటిది వీడు ఎక్కడున్నా కానీ వాడిని పట్టుకొని వచ్చి సస్తే ఇంకా మంచిది కదా, పండగ చేసుకోవచ్చు.
ఏముంది ఇంకా నువ్వు మిగతా బతికి చచ్చిపోతాం చచ్చిపోతామన్న వాళ్ళు ఎవరు చచ్చిపోరు తెలుసా మీకు? Yes, yes. పెట్రోల్ ఎందుకు? వీడు ఎక్కడన్నా సగం హైవేలో ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంకులు ఉండవు. సపోజ్ వాడు పెట్రోల్ అయిపోతే బండిలో కార్లో వేసుకోవడానికి పెట్రోల్ నింపుకున్నాడు. వాళ్ళు సావడానికి కాదమ్మా, వాళ్ళు చచ్చిపోరు, వాళ్ళు చచ్చిపోరు. కానీ నేను పెట్రోల్ పోసుకుంటా అంటాడు మేడం. చచ్చిపోతే సావనివ్వండి, వాళ్ళు చచ్చిపోరు. వాడి దగ్గర డబ్బున్నంత సేపు ఈ వర్షిని వాడి దగ్గరే ఉంటది. 100% కాదు, ఇది కూడా 1000%. విన్నాము, వర్షిని అందంగా కనిపించాలని 7 వారాలు నగలు చేపించారని చెప్పని విన్నా. ఇది నిజం అంటారా? అది మాత్రం నా దాని గురించి నేను చెప్పలేను. ఆస్తులు బాగున్నాయంట కదా మేడం, చాలా ఉన్నాయి అని ఆమె ఎంత మీరు వెళ్తారా ఏంటి అగోరి దగ్గరికి? మేము వెళ్ళాం మేడం, అది దొరికితే దొరకాలని మాకు కోరుకోండి అంతేగాని దొరికినామంటే శిక్ష చేయాలి. చూడండి, డబ్బు ఈ రోజు లేకుంటే రేపు సంపాదించుకోవచ్చు, కానీ పేరు ప్రతిష్టలు అనేది చాలా చాలా టైం పడుతుంది. ఇది పాయింట్. అయితే నేను చెప్పేది అది కాదమ్మా, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పట్టుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇద్దరు సీఎంలు కలిశారు కాబట్టి వాడిని పట్టుకోవడం అంత ఆలస్యమే కష్టమేం కాదు, తొందరగానే పట్టుకొని వస్తారు. పట్టుకొని వస్తే మాత్రము ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, అందరూ మనమందరము మన మీడియా బ్రదర్స్ కానీ చెప్తున్నాడు కదా, ఆ శక్తులు అనేవి బయటికి పెట్టాలి. ఆ బయట పెట్టిన శక్తుల్ని ఎవరి మీద ప్రయోగిస్తాడో వాడు అంత దేవుడికి శక్తులు ప్రసాదించాడు, నాకు ప్రసాదించాడు. మంత్రమే రాదు వాడికి, ఆ యదవకి అదేదో మంత్రం చెప్తున్నాడు. నాకైతే నవ్వి చచ్చా నేను. మంత్రమే రాని వాడికి శక్తులు ఎట్లా వస్తాయి? వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న అగారైనా పెళ్లి చేసుకుని ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అసలు. పెళ్లి అగోరులు అనేది వాళ్ళ లైఫ్ లో పెళ్లి అనే మాట ఉండదు, అనే మాటలు మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని అన్ని మాటలు అన్నాడు. ఆ రివెంజ్ వీళ్ళు తీర్చుకుంటారు, వాళ్ళు తెస్తారు, రివెంజ్ తీసుకుంటారు. నాకు కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి నేను చూడాలనుకుంటున్నాము. కానీ నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే కోరుతున్నాను, వీరు ప్రతిసారి మిమ్మల్ని తిట్టడం మేము చూసాం, మేము బాధపడ్డాము, చాలా బాధపడుతున్నాము, అలా గలీజ్గా మాట్లాడకూడదు. కానీ వాళ్ళు కూడా ఏదో శక్తులు ఉన్నాయని చాలా మంది భయపడి కొంతమంది ఇది చేస్తున్నారు. మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ఏ శక్తి వాడి దగ్గర లేదు, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ శక్తులు ఉంటే మీరందరూ భయపడితే నన్ను వాడి ముందు కూర్చోబెట్టి సరే నన్ను మాయం చేయమని చెప్పండి, నా కాళ్ళు చేతులు పడిపోయేలాగా వాడు అక్కడే కూర్చొని మంత్రాలు చదవాలి. అప్పుడు మేము వాడు నిజమైన అఘోరని మేము ఒప్పుకుంటాము. అదే నా మీద ప్రయోగించమని చెప్పండి, నేను ధైర్యంగా ఒక అమ్మాయికి ధైర్యంగా వచ్చి కూర్చుంటానని చెప్తున్నా కదా. దీని ద్వారా మనకి అఘోరికి సంబంధించిన పాత వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. గతంలో చూసుకుంటే తను ఏమన్నా గడ్డం మీసంతో ఉండి అచ్చం అబ్బాయిలాగే ఉన్నాడు. సో కార్ ఆపేసి చుట్టుపక్కల జనాలు అందరూ అడుగుతున్నారు, నువ్వెందుకు ఆ అబ్బాయిని తీసుకెళ్లి పూజ చేసుకొని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు అని అడిగితే, లేదు వాళ్ళ పర్మిషన్ తోనే నేను తీసుకొస్తున్నానని చెప్పని అన్నాడు. సో అప్పుడు ఏమన్నాడంటే, శివుడు కోసం నా లింగాన్ని నేను అర్పించాను అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే కాదు, నేను అఘోరి అమ్మాయిని అని చెప్పాను. ఏది నిజమో ఏది అబద్ధం అసలు తెలియదు. ఇప్పుడు వాడు చెప్పింది ఉండండి, ఒక నిమిషము ఉండండి. శివుడి గురించి చెప్పాడు. దయచేసి నేను ఒకటే చెప్తున్నానమ్మా, నేను శివుడికి చాలా భక్తురాల్ని. నేను ప్రతిసారి పూజ చేసినప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకటే కోరుకుంటున్నా, ఏమని, స్వామి నీ పేరు చెప్పుకొని చాలామంది భక్తిగా ఉన్నారు, ఋషులు ఉన్నారు, అఘోరులు ఉన్నారు. కానీ ఇలాంటి వాడికి నువ్వు శిక్ష వెయ్యాలి. ఎందుకంటే వాడు చెప్తున్నాడు కదా, కానీ వాడు నేను శివుడికి అర్పించానని చెప్తున్నాడు. రేపొద్దున పోలీసులు పట్టుకొని వచ్చి వాళ్ళిద్దరికి ఎలా టెస్టులు చేయాలో, దానికి కూడా కడుపులో ఏమేసాడో అది కూడా టెస్టులు చేస్తారు. అది టీం దిగుతుంది, అన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. పోలీసులు తీసుకొని వచ్చి కేసు ఒక్కటే బుక్ చేయరు. వీడు మొగోడా కాదా, వీడేంది ఇట్లా చెప్తున్నాడు, నేను దేవుడి కోసం నేను అర్పించాను అంటున్నాడు. ఎంత పెద్దగా అర్పించాడో పోలీసులే తెలుస్తారు అక్కడ. అది పాయింట్. ఎందుకంటే వీడి శక్తులు ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కటి ఏంటంటే వీడి శక్తులు చూపించేలాగా మీరు ఒకటి మాకు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, లైవ్లో పెట్టించండి అని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి, రేవంత్ అన్నకి, అటు టీడీపీ మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇద్దరు 2 రాష్ట్రాల సీఎంకి ఒక్కటే కోరుకుంటున్నాను, వీడి శక్తులు ఒకటి మాకు చూపించమని చెప్పండి దయచేసి అని ఒక మహిళగా, ఒక ఆడపిల్లగా నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా దొరకాలని మనస్ఫూర్తిగా కోరు. సరే నన్నే కూర్చోబెట్టని, ఎవరు వెళ్ళని ధైర్యము ఎవరికి సరిపోకుంటే నేను వెళ్తా.
ఆ శక్తి ఏదో నా మీద ఉపయోగిస్తే వాడు నా కాళ్ళు చేతులు పడిపోతే అప్పుడు వాడు నిజమైన తపస్సు చేసి అప్పుడు వచ్చినట్టు వాడు. అది లేకపోతే అదే లైవ్ లో వాడిని పెట్రోల్ వేసి తగలబెడతారు. నేను గతంలో కొంతమంది అఘోరులను చూశాను. సో వాళ్ళు ఎంత క్వైట్ గా కూర్చున్నారంటే మనం మాట్లాడాలని. శ్రీశైలంలో చూడలేదు మేము, శివరాత్రి కాశీలో శివరాత్రి ఇక్కడ శ్రీశైలం కూడా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా ఎవరన్నా లేడీస్ కి కన్నెత్తి చూడరు వాళ్ళు. మనం వెళ్ళి కాళ్ళు మొక్కితే శంకర్ అచ్చా కరేగా, శంకర్ బలా కరేగా అని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం తీసుకోవాలంటే నిజంగా మనము అదృష్టం చేసుకోవాలి. వాళ్ళకి తెలుస్తుంది ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు సరంగా తెలుస్తుంది. దేవుడి పేరు చెప్పి ఆశీర్వదిస్తారు వాళ్ళు. ఇట్లా మీకు టచ్ కూడా చేయరు, ఇంత ఎత్తుంటది చెయ్యి వాళ్ళది. లేడీస్ టచ్ చేయరు ఉంటాయి కానీ వాళ్ళకి తెలుస్తుంది ఎవరు దొంగ ఎవరు లంగా అని వాళ్ళకి తెలుస్తుంది. మంచోని చేస్తారు, చెడ్డోడైతే నువ్వు బండిలోనే తాగుతున్నావు, నువ్వు బండిలోనే బిర్యానీలు తింటున్నావు, నువ్వు వాళ్ళ ఇంట్లో వారం ఉన్నావు, నువ్వు వాళ్ళన్నతో నాన్ వెజ్ చేపించుకున్నావు, బీర్ బాటిల్స్ తెప్పించుకున్నావు, ఆ పిల్లతో సంసారం చేసావు, సిగ్గు లేదు నీకు? తర్వాత నువ్వు తీసుకోపోతావా? అన్ని తెలుసు, అన్ని చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా డబ్బాసి చూపించే తీసుకుని వెళ్ళాడు. అమ్మా పైసాలో పరమాత్మ. అది ఒక మాయలో పడ్డాడు, మాయా కోసం చేస్తున్నాడు. అఘోరి మాట ఎత్తితే మాత్రము నాకు అఘోరి నుంచి 10 మంది అఘోరీలు అదే అయిపోతారు, ఈయన కోసం ప్రేమ అయిపోతుంది మేడం. అంతే కదా మేడం? అంతే. అయితే నేను లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక్కటే నక్షత్ర రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ ఛానల్లో నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నారు. తొందరగా ఆగడాలు అక్కడికి అడ్డుకట్ట వేసేయండి అని చెప్తున్నారు కాబట్టి రేవంత్ అన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 రాష్ట్రాల సీఎంకి ఒకటే కోరుకుంటున్నాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని వచ్చి అందరి సమక్షంలో ఒక లైవ్ పెట్టేసి వీడి శక్తులు ఏదో 2 రాష్ట్రాల వాళ్ళకి చూపించండి. ప్రెస్ మీట్ పెట్టేసి వాడి శక్తుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తుల గురించి చూపించండి. లైవ్ లో శక్తుల గురించి చూపించండి. వాడికి ఎన్ని శక్తులు ఉన్నాయో మేము చూస్తాము. అదొక పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. తప్పకుండా వింటారేమో అని ఆశిస్తున్నాను. వినాలమ్మా, వినాలి. ఎందుకంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెడగొడుతున్నాడు వాడు. 10 మంది అఘోరాలు చెడగొడుతుంది. ఈ అఘోరా డూప్లికేట్ అఘోరా, అసలైన అఘోరాలు మంచి దేవస్థానమే శ్రీశైలం కాశీలు ఉన్నారు. అఘోరాలు అంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ లంగా ఈ దొంగనా అని. వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక నిమిషం, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు చాలా ఫుడ్ కూడా ఏదంటే అది తినరు వాళ్ళు, తెలుసా? వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఏదో చాలా దీక్షలో ఉంటారు. వాళ్ళ ఫుడ్డే వేరుంటది నాకు తెలిసి. ఎంతసేపు ఆ శివుడు ధ్యానం. వీడు పాన్స్ పౌడర్ పూసుకొని లిప్టికులు పూసుకొని తిరుగుతున్నాడు. కానీ ఆ గోరులు విభూతి ఉంటది శివుడిది, అదే పూసుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేసే అభిషేకం మీరు కాశీలో చూస్తే 2 కళ్ళు సరిపోవు, చూడాలి అనిపిస్తుంది. అసలైన అఘోరులు అట్లుంటారు. నువ్వు ఎవరో పౌడర్లు గిఫ్ట్లు ఇస్తే నువ్వు అది పులుముకొని మళ్ళీ అమ్మాయికి ఆమెకు లిఫ్ట్కి ఇచ్చింది మేడం. ఏం లిఫ్ట్కి మేడం నాకు తెలియదు. లిఫ్ట్కి ఇచ్చిన లిఫ్ట్కి ఇచ్చి మాయ వేసిండు. అది లిఫ్ట్కి గిఫ్ట్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు అంటే నువ్వు అమ్మాయిలనే ట్యాప్ చేసి పడేస్తున్నావు డబ్బు చూపించి. మళ్ళీ అన్ని ఇస్తారు గిఫ్ట్లు, మరి నువ్వు దానికి బదులు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావు కదా మేడం. అంత ప్రాపర్టీ ఉందంట మేడం, ఆస్తి బ్యాంక్ లో లేదు. ఉండుండే ఒక మాట, ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, కోట్లున్నాయి. మళ్ళీ రీసెంట్గా మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను, ప్రభాస్ ఇంటి పక్కన పాపం 10 కోట్ల ఇల్లు కూడా ఉంది. పోలీస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఆ ఇల్లు కూడా సీజ్ చేసేయండి అని చెప్తున్నా నేను. ఉందంటనా మేడం? ఉందా? మీడియాలో చెప్పాడు కదా వాడు. మనం ఉంది అని మనం చెప్పలేము, పోలీసులే తెలుసుకుంటారు. అయితే ప్రభాస్ ఇంటి పక్కన ఉందంటే ఆ ఇల్లు కూడా పాపం చూసుకొని అఘోరి గాని తీసుకొని వెళ్ళి, శ్రీనివాస్ గారిని తీసుకొని వెళ్ళి ఆ ఇల్లు కూడా సీజ్ చేసేయండి. సీజ్ చేసేయండి. కానీ వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వీడి వెనకాల ఎవరున్నారు, వీడికి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, అవి కూడా 2 రాష్ట్రాల సీఎంలు గట్టిగా నిలబడి బయటికి లాగండి. తీగ లాగితే డొంక కదులుతుంది అని చెప్తారు కదా, ఆ లెవెల్లో వచ్చేస్తుంది. ఇంకా స్పెషల్ టీంలు కూడా దింపుతారు. ఈ వర్షిని మహాతల్లి గురించి ఆమెని టెస్టులు చేస్తారు, వీడిని మొగోడో కాదు అని టెస్టులు చేస్తారు. మనం అనుకోవడం కాదు, వాళ్ళు డాక్టర్ సపరేట్ ఉంటారు, అంతా టీమ్స్ ఉంటారు.
పోయి అన్ని చేపించిన తర్వాత వీడికి ఏం శిక్ష వేయాలో అది శిక్ష వేస్తారు. కానీ ఇక్కడతో పులి స్టాప్ పెట్టండి అంటున్నా నేను. మిగతా ఎందుకంటే ఇంకో అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నాడు వాడు. అగోరులు అట్లా చేయరు. ఆడదాని నీడ కూడా వాళ్ళు పడనివ్వరు. పక్క నుంచి పోతున్న ఆడపిల్లలు చూడరు అగోరులు. మా ఇష్టం. నేను చేసుకున్న పెళ్లి ఇప్పుడు నేను ఆయన నా భర్త లాగా చూస్తున్నా, భార్య లాగా చూస్తున్నా అని అంటుంది కదా మేడం. అట్లా మీరు వదిలేసేయండి. అవి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉంటది. మనం మాట్లాడుకోవడానికి లేదు, వాళ్ళు తేల్చుకుంటారు అంతే. ఆమె ప్రెస్ మీట్. థ్యాంక్ యూ.